మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందడం బాధాకరమన్నారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదం మహారాష్ట్రతో పాటు దేశానికి తీరని లోటని ముగ్గురు నేతలు అన్నారు. అజిత్ పవార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా అజిత్ పవార్ మృతి పట్ల రాష్ట్ర మంత్రివర్గం విచారం వ్యక్తం చేసింది. కేబినెట్ భేటీ ప్రారంభ సమయంలో విమాన ప్రమాద ఘటనను ప్రస్తావించిన సీఎం అజిత్ పవార్తో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మృతి తీరని లోటని సీఎం వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ మృతికి సంతాపం తెలుపుతూ మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం అందరూ లేచి నిల్చుని 2 నిమిషాలు మౌనం పాటించారు. పవార్ గారు బారామతి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధ కలిగించింది. మొన్నే నాందేడ్లో ఇద్దరం ఒకటే సభలో పాల్గొన్నాం. సహృదయతున్న వ్యక్తి, బలమైన నాయకుడు, మహారాష్ట్రలో చాలా బలమైన నాయకుడు. వారికి ఈ విధంగా జరగటం వారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి.